ప్రజలందరికీ సమాన అవకాశాలు రావాలంటే ఎవరు ఎక్కడ ఉన్నారు, ఏ స్థానంలో ఉన్నారు తెలుసుకోవాలంటే కులగణన సరిగ్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం ఒక గొప్ప అడుగు కులగణన అని మనం చెప్పవచ్చు. ఈ కులాల గురించి క్షేత్రస్థాయిలో కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కులాలు ఏ విధంగా వెనుకబడి ఉన్నాయని ఆ కుల సంఘాల నాయకులు కూడా ఈ కులాల గురించి స్పష్టమైన డేటాను ప్రభుత్వ అధికారులకు తెలిపాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది ఇప్పుడు కులగణన చేస్తే మీకు ఎంత పొలం ఉందంటే మాకు 10 ఎకరాలు ఉంటే కూడా 2 ఎకరాలు ఉందని తెలపడం జరుగుతుంది. కానీ ప్రభుత్వాలు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇవాళ రిజిస్ట్రేషన్ ఆఫీసులోకి పోతే ఒక వ్యక్తి మీద ఎంత పొలం ఉందని తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీకు బైకులు ఉన్నాయా, కార్లు ఉన్నాయంటే మేము ఎందుకు చెప్పాలి, చెప్తే మాకు ఏమైనా నష్టం జరుగుతుందేమో అని చెప్పేసి వాళ్ళు బైక్ ఉన్నా, కారు ఉన్నా కూడా చెప్పట్లేదు. ఎందుకు అంటే దీనివల్ల నష్టం జరుగుతుంది కాబట్టి మేము చెప్పకపోతేనే బాగుంది అనుకుంటారు. కానీ మీరు ఒక బైక్ కొన్నా మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే, మీరు ఒక కారు కొన్నా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే.